My name is Karma from 8th class. My name is Dilip from 8th class. My name is Gautredu. I am studying from 8th class. My name is Yancharan from 8th class. ఈరోజు కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈ టాపిక్లో ఒక యాక్టివిటీ చేసుకుంటాం. రకరకాల పదార్థాలు తీసుకొని ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో చూద్దాం. మరి ఇది టెస్ట్ చేయాలంటే ఏం కావాలి మనకి? బల్బ్ కావాలి, టెస్టింగ్ వైర్ కావాలి, ఒక బ్యాటరీ కావాలి. ఓకే, అవి తీసుకున్న తర్వాత ఏం చేయాలి? మనకి కావాల్సిన ఏదైనా పదార్థాల ద్వారా కరెంట్ పాస్ అవుతుంది. రెడీ. ఇది దీని ద్వారా పాస్ అవుతుంది. ఓ, అల్యూమినియం ద్వారా కరెంట్ పాస్ అవుతుందా? సో అంటే అల్యూమినియంని మనం కండక్టర్ అనొచ్చా? ఇది చాక్లెట్ ద్వారా కరెంట్ పాస్ అవుతుంది. ఈ చాక్ పీస్ ద్వారా కరెంట్ పాస్ అవుతున్నట్లేదు, బల్బు వెలగడం లేదు. కొద్దిగా పాస్ అవుతుంది. అది వైట్గా ఉండడం వల్ల మనకు అలా అనిపిస్తుంది. ఓకే, అంటే చాక్ పీస్ ద్వారా కరెంట్ పాస్ అవ్వదు, దీన్ని ఇన్సులేటర్ అంటారు, అంతేనా? ఓకే, ఐరన్ వైర్ దీనివల్ల కరెంట్ పాస్ అవుతుందా లేదు చూద్దాం. ఓ వెలుగుతుంది. ఓ అంటే ఐరన్ అనేది కూడా కరెంట్ని పాస్ చేస్తుంది, కండక్ట్ చేస్తున్నాయి. సో చాలా బాగుంది, మీరు చేసిన యాక్టివిటీ నాకు భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ప్లాస్టిక్ దీని ద్వారా కరెంట్ పాస్ అవుతుంది. వెలగడం లేదు అంటే ప్లాస్టిక్ అనేది కరెంట్ని పాస్ చేయదు, అంతేనా? సో ప్లాస్టిక్ అనేది ఇన్సులేటర్గా ఉంది. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయా ఎగ్జాంపుల్స్? ఇది మ్యాగ్నెట్ దీని వల్ల పాస్ అవుతుంది. మ్యాగ్నెట్ ద్వారా కరెంట్ పాస్ అవుతున్నట్లు అనిపించడం లేదు, బల్బు వెలగడం లేదు. సో దీని ఇన్సులేటర్ అనొచ్చేమో కదా? ఓ, తల్లో పెట్టుకునే పిన్ ద్వారా కూడా కరెంట్ పాస్ అవుతుందా? అబ్బా, చాలా బ్రైట్గా వెలుగుతుంది. ఇది ఫ్యాన్లో దీని ద్వారా వెళ్తుంది. ఓ, పెన్లో స్ప్రింగ్ ద్వారా కూడా కరెంట్ పాస్ అవుతుంది. అబ్బా, మీరు ఎన్ని రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్తున్నారో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది కెనరీ దీని వల్ల లైట్ వెలగడం లేదే, ఈ పెన్ రీఫిల్లో కరెంట్ పాస్ చేసే లక్షణం లేదనుకుంటా. దీన్ని కూడా ఇన్సులేటర్గా చెప్పుకోవచ్చేమో. ఏ, చేతి బ్యాంగిల్లో కూడా కరెంట్ పాస్ అవుతుంది. చాలా బాగుంది, ఎన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ యాక్టివిటీ ద్వారా మీకు కండక్టర్స్, ఇన్సులేటర్స్ అవగాహన వచ్చిందని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయండి.